సింహరాశి వారికి సింహరాశిలోనే గ్రహణ సంచార స్థితి, ఏడాది తర్వాత సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి దోషంగా ఉన్నప్పుడు గ్రహణ దోషాన్ని, సప్తమ కుజదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉన్నప్పుడు పుబ్బా నక్షత్రంలోనే చంద్రగ్రహణం జరుగుతుంది కనుక ఈ యొక్క సింహరాశి జాతకులకు, సింహలగ్న జాతకులకు గ్రహణము చూడరాదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక గ్రహణానికి 4 గంటల ముందరలోనే అంటే 10:30-11 లోపలనే భోజనాన్ని స్వీకరించడం, గ్రహణకాల సమయంలో పట్టు స్నానాన్ని ఆచరింపచేసి దర్భచాపను వేసుకొని యథాశక్తిగా దేవతారాధన చేయడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. గ్రహణ తదనంతరము స్నానం ఆచరింపచేసి నవధాన్యములను గ్రహణ దోష పరిహారార్థ కార్యక్రమాన్ని ఆచరింపచేసుకున్నట్లయితే సకల దోషం తొలగుతుంది. సప్తమంలోనే రాశాధిపతి రవి భగవానుడు, అలాగనే రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన సంపూర్ణమైనటువంటి కొన్ని విషయాలలో ఆవేశం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. కుజదోష కారణం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. దూరావాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా అష్టమంలో శని భగవానుడు, అక్కడే శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. కనుక సంవత్సర చివరార్థంలో బహుళ అష్టమి తిథి యందున కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరవ స్వామిని స్మరణ చేసి ఈ కూష్మాండ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన సకల దోషం తొలగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసే వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.